ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానం. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. హెబ్రీయులు 3వ అధ్యాయము 4వ వచనము. గృహ నిర్మాణపుని మాటలు హెబ్రీయుల రచయితను ప్రతిధ్వనిస్తున్నాయి. ఇంటికంటే దానిని కట్టిన వాడెక్కువ ఘనత పొందును. దేవుని యొక్క కుమారుడైన యేసు యొక్క విశ్వాసత్యను ప్రవక్త అయిన మోషేతో పోల్చాడు. మోషేకు దేవునితో ముఖాముఖిగా మాట్లాడడానికి ఆయన రూపాన్ని చూసి ఆధిక్యత పొందినప్పటికీ అతడు ఇప్పటికీ దేవుని ఇంటిలో సేవకుడు మాత్రమే. సృష్టికర్తగా క్రీస్తు అన్నింటినీ నిర్మించినవాడు మరియు దేవుని యొక్క ఇంటి మీద కుమారునిగా గౌరవానికి అర్హుడు. దేవుని యొక్క ఇల్లు ఆయన మనుష్యులు. మనం దేవునికి నమ్మకంగా సేవ చేసినప్పుడు గౌరవానికి అర్హుడు దైవిక నిర్మాణకర్త అయిన యేసు. దేవుని గృహం మనం పొందే స్తుతి చివరకు ఆయనకే చెందుతుంది. ప్రార్థన. యేసు ప్రభువా, నీవు నా స్తుతి అంతటికీ అర్హుడవు. ఈ దినం నా జీవితం, నా మాటలు నీకు స్తోత్రాన్ని అందించునుగాక. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.